కూడా అండగా ఉందామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారో మరి మన జగనన్న స్పీచ్ ఇచ్చే ముందు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని వారాలు కోరాలి కదా మనం. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఏదైతే భీమవరానికి సంబంధించి జగనన్న లేఅవుట్లకు సంబంధించి ల్యాండ్ ఫిల్లింగ్ కోసం 39.84 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా జగనన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి ఈ యొక్క 39.30 లక్షలు ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతూ, అలాగే రోడ్ వర్క్స్ ఇన్ హౌసింగ్ లేఅవుట్స్ అట్ భీమవరం మున్సిపాలిటీ అండ్ భీమవరం రూరల్ మండలాల్లో జగనన్న లేఅవుట్లో రోడ్లు అభివృద్ధి కోసం, డ్రైనేజీల అభివృద్ధి కోసం మరొక 5.30 లక్షలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నానన్నా. అలాగే భీమవరంలో ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఒక ఫుట్పాత్ బ్రిడ్జ్ ఉందన్నది చాలా ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. అది లైట్ వెహికల్స్ వెళ్ళే బ్రిడ్జ్ అన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదన్నా చేసి ఉంటే కనుక ఆ ఒక బ్రిడ్జ్ ఒకటే వేశారన్నా. మరి అక్కడే దాని పక్కనే కనుక ఇంకోటి లైట్ వెహికల్స్ వెళ్ళే ఫుట్పాత్ బ్రిడ్జ్ చేస్తే కనుక చాలా ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుందన్న. దానికి సంబంధించి 5.80 లక్షలు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నానన్న. అలాగే కనెక్షన్స్ ఆఫ్ మేజర్ బ్రిడ్జ్ అక్రాస్ గొంతేరు ట్రైన్ అన్న నడపనివారు పాలెం, అది ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా రాయికుదురు, చింతలగూడు గరువు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా వీరవసరం రావడానికి, తద్వారా భీమవరం రావడానికి చాలా వీలుగా ఉండేదన్న. దానికి సంబంధించి ఆ బ్రిడ్జి శాంక్షన్ కోసం ఒక 12 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నానన్న. అలాగే భీమవరం నరసాపురం అక్రాస్ తొక్కోడు ట్రైన్ దగ్గర రైతులకు సంబంధించి మచ్చిపూరి ఆ కింద గ్రామాలన్నీ కూడా పీపీ రోడ్డు కింద గ్రామాలకు సంబంధించిన రైతాంగం అంతా కూడా అక్కడ తోరలతో కల్వర్ట్ R&B రోడ్డు వేశారన్న. అక్కడ కనుక బ్రిడ్జి నిర్మిస్తే కనుక అక్కడ మచ్చిపూరి ఆ కింద పీపీ రోడ్డుకి పై కింద గ్రామాలన్నీ కూడా రైతాంగం అంతటికి కూడా మురుగు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నా. ముఖ్యంగా 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ కోసం 28 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటానన్నా. అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా డెల్టా మోడర్నైజేషన్లో భాగంగా యనమదూరు ట్రైన్ మీద ఒక 3 బ్రిడ్జిలు శాంక్షన్ 4 బ్రిడ్జిలు శాంక్షన్ చేయిస్తామన్నా. వాళ్ళు 3 బ్రిడ్జిలే కట్టగలిగారన్నా. ఆ 3 బ్రిడ్జిలు కూడా రోడ్డుకి అనుసంధానం అయ్యలేవన్నా. ఆ రోడ్లు అనుసంధానం చేయడానికి మిమ్మల్ని అడిగిన వెంటనే దానికి సంబంధించి 36 కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ చేసినందుకు మీ అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. అది అన్ని ఫార్మాలిటీస్ పూర్తయినాయన్నా. మీరు శ్రద్ధ తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన 28 కోట్లకు సంబంధించింది, అప్రోచ్ బ్రిడ్జిలకి సంబంధించిన ఆ 36 కోట్లకు సంబంధించి ఈ వారంలోనే మీరు తలుచుకుంటే టెండర్స్కి నోటిఫికేషన్ ఇప్పించగలరన్నా. అది ఒకటి చేసి పెట్టవలసిందిగా కోరుతున్నానన్నా. ఇంకా మరొకసారి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున, జిల్లా ప్రజల తరఫున, విద్యార్థుల తరఫున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. తర్వాత విద్యార్థిని స్పందన.